ఈ మధ్యనే మా ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్లో ఎన్బిఏ టీమ్ విజిట్ చేసింది. ఎన్బిఏ అంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్. టీమ్ విజిట్ చేసిన తర్వాత లాస్ట్ వీకే వాళ్ళ ఒక రిపోర్ట్ కూడా, అక్రిడిటేషన్ రిపోర్ట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అందులో మన కాలేజీలో అంటే ఎన్బిఏ అక్రిడిటేషన్కి అప్లై చేయడానికి 5 బ్రాంచ్లకు ఎలిజిబిలిటీ ఉంటే సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్. సో 5టికి కూడా అక్రిడిటేషన్ ఫర్ ద కమింగ్ 3 years మంజూరు చేయడం జరిగింది. ఈ అక్రిడిటేషన్ రావడం అనేది అంటే మీకు తెలిసే ఉంటుంది. ఇది ఈ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్కి అంటే ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ కాలేజీలో అంటే స్టాండర్డ్స్ మెజర్ చేయడానికి ఉన్న ఈ మన దేశంలో ఉన్న ఏకైక టాప్ బాడీ. అంటే ఎన్బిఏ వాడు అక్రిడిటేషన్ అంటే ఈ కాలేజీలో ఈ స్టాండర్డ్స్ ఉన్నాయి అని చెప్పాడంటే అదొక అంటే డెఫినెట్గా చాలా బాగుంది ఇన్స్టిట్యూట్ అని అర్థం. సో అందులో భాగంగా ఇప్పుడు మనం చూస్తే 2008లో ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసాం ఇక్కడ బై ద నేమ్ అంటే ఫేమస్ మ్యాథమెటిషియన్ శ్రీనివాస రామానుజన్ పేరుతో. సో 2008లో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 2017లో ఫస్ట్ నాక్ అక్రిడిటేషన్కి వెళ్ళాం. నాక్ అక్రిడిటేషన్లో ఏ గ్రేడ్ వచ్చింది. మళ్ళీ 2018లో అప్పుడు మనకు ఎలిజిబిలిటీ ఉన్న బ్రాంచెస్కి సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ ఈ, ఎన్బిఏ అక్రిడిటేషన్కి వెళ్ళాం. 3టికి కూడా ఆ రోజు అంటే ఒక ప్రైవేట్ అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కాలేజీ హోదాలో మనకు అక్రిడిటేషన్ రావడం జరిగింది. దాన్ని మా టెక్నికల్ టర్మ్స్లో అండర్ టైర్ 2 అంటారు. తర్వాత 2019లో మన కాలేజీ యూజీసీ అటానమస్ 10 yearsకి అయ్యింది. 2019 అటానమస్ అయిన తర్వాత ఎన్బిఏ అక్రిడిటేషన్ కూడా రెన్యువల్ అవుతూనే వచ్చింది. వన్స్ అటానమస్ అయిన తర్వాత ఈ ఎన్బిఏ ఇన్స్పెక్షన్ స్టాండర్డ్స్ మారిపోతాయి, అంటే కొంచెం పెరుగుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ అండర్ టైర్ 1. సో ఈ టైర్ 1లో మళ్ళీ ఎన్బిఏకి అప్లై చేసాము. వాళ్ళు విజిట్ చేశారు. అంటే జనరల్లీ ఎన్బిఏ అక్రిడిటేషను చాలా ఎందుకు ఇంత స్టాండర్డు, ఈ దేశంలోనే ది బెస్ట్ అక్రిడిటెడ్ అంటే అసెస్మెంట్ ఏజెన్సీ అని ఎందుకు అంటారంటే వచ్చే అంటే వాళ్ళు విజిట్ చేసే వాళ్ళు కూడా మొత్తం కమిటీ అంతా వీళ్ళు ఆల్మోస్ట్ ఐఐటీస్ నుంచి, ఎన్ఐటీస్ నుంచి అంటే దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు. అంటే లోకల్గా ఉన్న ప్రొఫెసర్లు ఎవరు రారు. అట్లాగే ఆ ట్రాన్స్పరెన్సీలో భాగంగానే అంటే ఎవరు వస్తారో మన క్యాంపస్కి వచ్చే వరకు కూడా తెలియదు. వచ్చిన తర్వాత కూడా ప్రతిదీ అంటే వాళ్ళ ఇన్స్పెక్షన్ చేసే ప్రతి మూమెంట్ కూడా వీడియో రికార్డింగ్ జరుగుతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ చాలా ట్రాన్స్పరెంట్గా 3 days అంటే ప్రతి బ్రాంచ్కు ఒక 2 ఆ బ్రాంచ్ కమిటీ కావాల్సిన కమిటీ ప్రొఫెసర్లు అంటే ఇప్పుడు 5 బ్రాంచులకు 5 10 మంది, తర్వాత ఒకరు, వీళ్ళందరికీ ఒక చైర్మన్ అంటే 11 మంది 3 రోజులు థరోగా మొత్తం చూసుకొని వాళ్ళు చేసిన తర్వాతే రిపోర్ట్ అనేది ఇస్తారు. ఇందులో భాగంగా జనరల్లీ అంటే మీరంతా అనుకున్నట్టు ఇదేదో అంటే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక్కటే చూసి వచ్చేది కాదు ఇది. అంటే దీంట్లో ఎక్కువగా ఏంటంటే అక్రిడిటేషన్ అనేటివన్నీ కూడా ఇంజనీరింగ్ కాలేజీలో అవుట్కమ్ బేస్డ్. అవుట్కమ్ అంటే నువ్వు కాలేజీ మనం ఎందుకు పెట్టామో ఆ పెట్టింది పర్పస్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయగలుగుతున్నామా లేదనేది 360 degreesలో వాళ్ళు మెజర్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పిల్లోడు జాయిన్ అవుతున్నాడు, 4 yearsలో ఆ పిల్లోడికి మనం ఏం నేర్పుతామనేది day 1 అంటే ఫస్ట్ ఇయర్లోనే చెప్తాము. సో ఈ పిల్లోడు ఈ బ్రాంచ్లో జాయిన్ అవుతాయి ఈ స్టూడెంట్ 4 years తర్వాత వీడి స్టాండర్డ్స్ మేము ఇట్లా చేస్తామనేది మనం ఒక డాక్యుమెంట్ మన దగ్గర ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ కూడా మనం డిస్ప్లే చేసి ఉంటాం. అంటే విజన్ డాక్యుమెంట్ అనేది ఒకటి ఉంటుంది. సో దాంట్లో అది అచీవ్ అవ్వడానికి మనం ఏం చేస్తామనేది రాసుంటాం. సో ఇవన్నీ కూడా చెక్ చేసి థరోగా 360 degreesలో ఆ పిల్లల్ని మనం అనుకున్నది అచీవ్ చేసే క్రమంలో అంటే మంచి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, వాళ్ళ డెసిగ్నేషన్స్ అంటే లైక్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ అంటే ఎంతమంది పిహెచ్డీస్ ఉన్నారు, ఆ పిహెచ్డీ ఉన్న డాక్టరేట్లు కూడా రీసెర్చ్లు ఎంతమంది చేస్తున్నారు,
ఆ రీసెర్చ్లో కూడా ఏ లెవెల్ ఆఫ్ రీసెర్చ్ అంటే క్వాలిటీ ఆఫ్ అంటే ఆ రీసెర్చ్ పేపరు ఎక్కడ పబ్లిష్ అవుతుంది. అట్లాగే త్రూ కన్సల్టెన్సీ అంటే మనం కాలేజ్ పెట్టాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి చుట్టుపక్కల మన ఏరియాకి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా లైక్ ఆ బ్రిక్ స్ట్రెంగ్త్ టెస్ట్ చేయడం కానీ వాళ్ళకు ఒక రిపోర్ట్ ఇవ్వడం కానీ వీటికి సంబంధించి మనం చేస్తున్నామా లేదా. రెండవది ప్రాజెక్ట్స్ కూడా ఫండింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా అంటే ఏఐసిటి కానీ యూజీసీ కానీ ఇట్లాంటి ఏజెన్సీలు డబ్బులు ఇచ్చి చేయించే ప్రాజెక్ట్స్ రీసెర్చ్లు ఏమన్నా మన ప్రొఫెసర్లకు మన కాలేజీలో పనిచేసే ప్రొఫెసర్స్కి వస్తున్నాయా. అట్లాగే పిల్లలకు ఈ చెప్పే క్రమంలో ఎంతమంది పిల్లలు మన దగ్గర జాయిన్ అయ్యారు, ఎంతమంది పట్టాలు తీసుకుంటున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఆ ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీల వాళ్ళను కూడా పిలిచి మన కాలేజీకి సంబంధించిన పిల్లలు వాళ్ళ కంపెనీలో పనిచేసే ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంది అంటే నేను ఎందుకు ఇవి చెప్తున్నా అంటే అంత డీటెయిల్డ్గా యాక్యురేట్గా ఉంటుంది. పేరెంట్స్ని పిలుస్తారు, పేరెంట్స్తో మాట్లాడతారు, మీ పిల్లల్ని చేర్చారు కదా ఎట్లా ఉంది కాలేజు, మీ ఫీడ్బ్యాక్ ఏంటి, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయడానికి స్కోప్ ఉందా, ఏమైనా సరిగా చెప్తున్నారా లేదా. తర్వాత అలుమ్నీని అంటే పిల్లలు పాస్ అయ్యి ఉద్యోగాలు చేస్తుంటారు వాళ్ళని పిలుస్తారు. సో మీ 4 ఏళ్ళు చదివిన చదువు వల్ల మీ ఉద్యోగంలో ఏమైనా ఉపయోగపడుతుందో లేదా. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటా అంటే 360 degrees ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో ఇవన్నీ చేసిన తర్వాత అంటే ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఇప్పుడు మన అనంతపూర్ రీజియన్లో అండర్ టైర్ 1 అంటే అటానమస్ కాలేజీలో ఒకేసారి ఎలిజిబిలిటీ ఉన్న బ్రాంచులకు అన్నిటికీ కూడా అంటే 5 బ్రాంచులకు మనకి ఎలిజిబిలిటీ ఉంటే 5ంటికి కూడా అక్రిడిటేషన్ రావడం అనేది నిజంగానే అంటే మేము డే 1 నుంచి రూరల్ ఏరియాలో కాలేజ్ పెట్టి రూరల్ పీపుల్కి మనము హెల్ప్ చేయాలా, సర్వీస్ చేయాలా, వాళ్ళ ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళు మంచిగా సెటిల్ అయితే వాళ్ళ ఫ్యామిలీస్ మారుతాయని ఒక మంచి మోటోతోనే కాలేజ్ పెట్టాము. మరి అందులో భాగంగానే ఇవన్నీ చేయగలుగుతున్నాం. మీకు లాస్ట్ ఇయర్ కూడా మీరు చూసింటారు దాదాపు 500 పైన ప్లేస్మెంట్స్ అయ్యాయి. అంటే టాప్ కంపెనీలు దాదాపు ఇప్పుడు టీసీఎస్లోనే 174 ప్లేస్మెంట్స్ అయ్యాయి. సిటిఎస్ అంటే కాగ్నిజెంట్ టెక్నాలజీ సర్చ్లో 99 అయ్యాయి. సేమ్ హెచ్సిఎల్లో కానీ ఇన్ఫోసిస్లో కానీ యాక్సెంచర్లో కానీ వీటన్నిటిలో కూడా దాదాపు 7 లక్షల నుంచి 11 లక్షల ప్యాకేజ్ వరకు కూడా మన పిల్లలు మంచిగా ఉద్యోగాలు సాధించగలిగారు, ఏది త్రూ క్యాంపస్ ప్లేస్మెంట్సే. సో ఇట్లా అన్ని రకాలుగా కూడా మేము చేయగలుగుతున్నాం. ఇందులో మాకు అంటే ఆ పేరెంట్స్ వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇస్తున్నామనే సంతృప్తి ప్రౌడ్నెస్ అయితే మాకు ఈ రోజుకి ఉంది. మరి ఇందులో ఇందాక చెప్పినట్టుగా ఆల్ స్టేక్ హోల్డర్స్ అంటే పేరెంట్స్, స్టూడెంట్స్, అలుమ్ని, ఇక్కడ పనిచేసే టీచింగ్ స్టాఫ్, ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్, తర్వాత గవర్నింగ్ బాడీ మెంబర్లు అంటే ఎవరైతే ఇందులో చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి ఖచ్చితంగా మనం మంచిగా చేయాలా. మేనేజ్మెంట్స్ మేము డే 1 నుంచి ఏదైతే మేము ఒక మంచి ఉద్దేశంతో పెట్టామో దాన్ని సపోర్ట్ చేస్తూ అంటే ఎందుకు సపోర్ట్ వచ్చిందంటే నాకు కూడా ముందు నుంచి అంటే ఎప్పుడైనా సరే మనం ఎవరైనా ఒక మంచి పని చేస్తున్నారని ఎదుటోళ్ళకి చుట్టూ ఉన్న వాళ్ళకి అనిపిస్తేనే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో ఇందులో మేము ఆ ఉద్దేశంతో పెట్టామని చెప్పడమే కాకుండా డే 1 నుంచి అంటే 2008 నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు 17 ఏళ్లలో మా స్టేక్ హోల్డర్స్కి అందరికీ కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగాం. అంటే వీళ్ళు సీరియస్గానే వీళ్ళు అనుకున్న దానికోసం పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ఇందాక చెప్పినట్టు 2008 నుంచి ప్రతి స్టేజ్లో అంటే 2017లో నాక్ అక్రిడిటేషన్ ఏ గ్రేడ్ నుంచి మళ్ళీ 18లో ఎన్బిఏ అక్రిడిటేషన్ కావచ్చు, 19లో అటానమస్ కావచ్చు, మళ్ళీ ఇప్పుడు 25లో ఎన్బిఏ అక్రిడిటేషన్ 5 బ్రాంచ్లకు కావచ్చు. అట్లాగే ప్లేస్మెంట్స్ విషయంలో కూడా ఎవ్రీ ఇయర్ ఆ ప్లేస్మెంట్స్ నెంబరు దాదాపు మేము 2008లో అంటే 2012లో మా కాలేజీకి వచ్చిన క్యాంపస్ ప్లేస్మెంట్ 1 2012 అంటే ఫస్ట్ ఇయర్. ఆ 1 నుంచి ఎవ్రీ ఇయర్ దాన్ని పెంచుకుంటూ 100 అయినాయి, 150 అయినాయి, 200 అయినాయి, ఈరోజు 500 పైన ప్లేస్మెంట్స్ కూడా అంటే ఇది డెఫినెట్గా అంటే మేము మా ఫ్యాకల్టీ మేమంతా పిల్లలకి ఖచ్చితంగా మనము వాళ్ళని ప్రయోగం చేయాలి,
వాళ్ళు నమ్మకం పెట్టుకొని మన కాలేజీలో చేరారు. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలనే ఒక ధ్యేయంతో పని చేస్తున్నాం కాబట్టి మాకు స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారు. ఆ చేయడం వల్లనే ఈరోజు ఈ అచీవ్మెంట్ చేశామనేది చాలా గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. మీ అందరికి కూడా ముందు కూడా ఇందాక చెప్పినట్టుగా మేము ఈ కాలేజీని ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడ స్థాపించామో దానికి తగ్గట్టుగానే ముందు కూడా ఇంకా ఇయర్ ఇంకా మంచి ప్లేస్మెంట్స్ వచ్చేలాగా, ప్లేస్మెంట్స్తో పాటుగా పిల్లలకు మంచి నాలెడ్జ్, తర్వాత ఈ టీచింగ్ వైపు వెళ్ళడానికి కావాల్సిన రీసెర్చ్ మోటివేషన్ కానీ అన్ని రకాలుగా పిల్లల్ని తయారు చేస్తామని మా జిల్లా ప్రజలందరికీ కూడా మాటిస్తున్నాం. డెఫినెట్గా మేము మీరు అనుకున్న దానికంటే కూడా మంచిగా చూపిస్తామనేది డెఫినెట్గా చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ. స్టూడెంట్స్ పేరెంట్స్కు నేను చెప్పేది ఒకటి అంటే ఏదేమైనా ఈరోజు స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఈ టెక్నాలజీ యుగం వచ్చిన తర్వాత ముందేంటంటే ఈ టెక్నాలజీ, సోషల్ మీడియా ఇవన్నీ లేనప్పుడు ఏదో కాలేజీలో జాయిన్ అవుదామంటే దగ్గర ఉందని ఒకటే, లేకపోతే ఫీజు తక్కువ అని ఒకటే, రకరకాల కారణాలతో చేరేవాళ్ళు ఇప్పుడు నిజంగానే వాళ్ళు ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NBA అక్రిటెడ్ అని కాలేజ్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు వేస్తుంటారు. బట్ అక్కడ పేరెంట్స్ స్టూడెంట్స్ చూడాల్సింది NBA అక్రిటేషను ఎన్ని బ్రాంచులకు వచ్చింది, అన్ని బ్రాంచులకు వచ్చిందా, లేదు మీరు ఏదైతే బ్రాంచ్ చేరాలనుకున్నారో ఆ బ్రాంచ్కి NBA అక్రిటేషన్ ఉందా, ఎప్పుడు వచ్చింది, ఎన్ని రోజులు ఉంది, అవి చూడడము. తర్వాత ప్లేస్మెంట్స్ విషయంలో కూడా అంటే ఊరికి ఇప్పుడు నేను చెప్పాను 500 ప్లేస్మెంట్స్ మాకు వచ్చాయని చెప్పాను. ఊరికే 500, 500 ప్లస్, 600 ప్లస్ అట్లా నంబర్లు కాకుండా ఏ కంపెనీలో ఎవరికి వచ్చాయి, వాళ్ళ పేర్లు ఏమి, వాళ్ళ రోల్ నెంబర్ ఏమి, నిజంగానే వచ్చాయా లేదా, కంపెనీ ఆఫర్ లెటర్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా ఏదర్ వెబ్సైట్లోనే చెక్ చేయాలి. వెబ్సైట్లో వాళ్ళకి ఇంకా క్లారిఫై కాకపోతే కాలేజీకి వెళ్ళి ఈ ఎగ్జిస్టింగ్ పిల్లలతోనూ ఫ్యాకల్టీతోనూ మాట్లాడి తెలుసుకోవాలనేది నా విజ్ఞప్తి. ఎందుకంటే ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసి వీళ్ళకి అక్రిటేషన్ ఉంది, NBA ఉంది, లేదంటే వీళ్ళకి అటానమస్ ఉంది, లేదంటే వీళ్ళకి ఇంత ఉద్యోగాలు ఇచ్చినారంట అని కాకుండా ఇప్పుడు జనరల్లీ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరొకసారి నేను కూడా మళ్ళీ చెప్తున్నా, అక్రిటేషన్ మనకి ఇప్పుడు ఇచ్చింది 3 years 2028 31 డిసెంబర్ వరకు ఉంది. ఇది ఇన్స్పెక్షన్ జరిగింది 2 months కిందట జరిగింది. ఇప్పుడు మనకు రిపోర్ట్ వచ్చి కూడా ఇది 1 week అయింది, లాస్ట్ వీక్ వచ్చింది. అంటే ఉన్న 5 బ్రాంచ్లకు కూడా అంటే ప్రతి బ్రాంచ్కి ఎప్పటి వరకు ఇచ్చాము ఏంటి అనేది కూడా వాళ్ళు ఇచ్చారు. దీంతోపాటు ప్రతి బ్రాంచ్లో కూడా వాళ్ళ అబ్జర్వేషన్స్ కూడా ఇస్తారు రిపోర్ట్స్లో. అంటే ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళ అబ్జర్వేషన్స్ అంటే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ అనే దానికంటే కూడా ఇంకా ఇంప్రూవ్ చేయడానికి స్కోప్ ఏముంది, ఇది ఇంకా బాగా చేయొచ్చు అనే చెప్పడము, ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ ఉంటుంది.